ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బావున్నారా? సంతోషంగా ఉన్నారా? ఈ ఉదయకాలము దేవుడు మీకు ఆశీర్వాదమైన ఒక దినముగా ఆశీర్వదించి ఇచ్చుచున్నారు. ఎక్కడండి ఆశీర్వాదము? నమ్మిన వారందరూ చేయి విడిచిపెట్టారు. అందరూ చేయి విడిచిపెట్టిన పరిస్థితుల్లో నేను నిలబడి ఉన్నాను. దేవుడే నన్ను చేయి విడిచిపెట్టినట్లు తెలుస్తోంది అన్న ఒక భావంతో నిలుచుని ఉన్నారా? కొన్నిసార్లు అలా అనిపిస్తుంది. దేవుడు నన్ను మర్చిపోయినారేమో, నన్ను చేయి విడిచిపెట్టారేమో అలా అని మనము అనుకునేటట్లు కొన్ని సంభవాలు జరిగినప్పుడు మనసులో అలా అనిపిస్తుంది. ఆ విధమైన పరిస్థితిలో మీరు నిలబడి ఉండవచ్చు. దేవుడు కూడా నన్ను చేయి విడిచిపెట్టారు అని చెప్పి. లేదు, దేవుడేమి చెబుతున్నారు తెలుసా? యెషయా 54వ అధ్యాయము 7వ వచనములో, నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని. చేయి విడిచినది నిజమే, అయితే ఎంతసేపో తెలుసా? అలాగే కంటిని ఆర్పి చూడండి, అంతే. కంటిని ఆర్పి చూడండి, అంతే. రెప్పపాటు, అంతే. అయితే గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. నీ మీద నేను కనికరం కలిగి ఉన్నాను. దేవుడు రెప్పపాటున చేయి విడిచిపెట్టారంటే కొన్ని కారణాలు ఉండును. ఎందుకు అని అంటే, ఒకవేళ మనం చేసిన కొన్ని తప్పిదములను బట్టి మనల్ని ఆయన వైపు తిప్పుటకు, మనం మార్గం తప్పిపోవుటను బట్టి కొంచెం తిరిగి ఆయన్ను తిరిగి చూచుటకు, మన మార్గములను సరిచేయుటకు దేవుడు రెప్పపాటున చేయి విడిచిపెట్టును. అప్పుడే అన్ని చేయి విడిచిపెట్టబడిన పరిస్థితి ఏమీ జరగలేదు. మనం విడిచిపెట్టబడ్డాము. ప్రభువుని వెతుకుట ప్రారంభించేదము. ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు అని ఆలోచించడం మొదలు పెట్టేదము. కనుక దాన్ని సరిచేసిన వెంటనే దేవుడు మిమ్ములను హత్తుకుని చేర్చుకొనును. కనుక ఇది వచ్చి రెప్పపాటున విడిచిపెట్టబడిన ఒక పరిస్థితి, అంతే. ఈరోజు నీవు సంధించే పోరాటము, ఇబ్బంది, ఇవన్నీ ఒక చిన్న కార్యము, కొంచెంసేపు, అంతే. అది దాటిపోవును రెప్పపాటున. అయితే నీ మీద నేను ఉంచిన కనికరము, నీ మీద నేను ఉంచిన ప్రేమ, అది చాలా గొప్పది. అది ఎంతో గొప్ప కనికరము. నిన్ను సమకూర్చెదను, నిన్ను వెలుపలకి త్రోయను. నీవు పాపం చేసితివి, నన్ను దుఃఖపరిచితివి, పో, నేను నిన్ను చేయి విడిచిపెట్టాను అని దేవుడు చెప్పరు. నీవు రమ్ము, నేను నీ మీద కనికరం కలిగిన దేవునిగా ఉన్నాను అని హత్తుకొను ఒక దేవుడు ఆయన. పేతురుని చూడండి, దేవుని అతడు ఎవరో తెలియదని చెప్పాడు. మర్యాద కూడా లేదు. దేవా అని చెప్పిన వాడు, వాడిని నేనెరుగను అని యేసుని కాదన్నాడు ఒక పరిస్థితిలో. కనుక యేసు వానిని తిరిగి చూశాడు. అప్పుడు ఎలా ఉంటుంది? నన్ను ఎరుగను అని అంటివే. ఈ ఇబ్బందైన పరిస్థితుల్లో నీవు నన్ను ఎరుగనంటివి అని అన్నప్పుడు పేతురు యోచించి, అయ్యో, నేను దేవుని ఎరుగనని అంటిని. దేవునికి నాకు ఉన్న సంబంధము తెగిపోయినది, ఇక అంతే అని దాన్ని అనుకున్నప్పుడు మనసు విరిగి ఏడ్చినాడట. వాక్యం చెబుతున్నది, మనోక్షోభ కలిగి, అయ్యో, నేను తప్పు చేసి తిని, నా దేవుని హృదయమును దుఃఖపరిచి తిని, ఇక అంతే, దేవుని ముఖమును ఎలా చూచెదను అని చెప్పి, ఇక మీదట దేవుడు నన్ను చేయి విడిచిపెట్టెదరు, వెతకరు అని అనుకున్నారు. అయితే యేసు పేతురుని వెతుక్కుంటూ వచ్చి మాట్లాడుచున్నారు. ప్రత్యేకంగా అతన్ని దర్శించి మాట్లాడుచున్నారు. అతనికి కొన్ని బాధ్యతలు ఇచ్చుచున్నారు. రెప్పపాటున చేయి విడిచిపెట్టినట్లు తెలుస్తుంది, అయితే చేయి విడిచిపెట్టరు. కొన్నిసార్లు దేవుడు చేయి విడిచిపెట్టెదరు. మీరు లాగుతూ ఉంటారు కదా, దేవుని చేయి పట్టుకుని మీరు లాగుతూ ఉంటారు కదా, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, అలాగే దేవా అంటారు కదా. దేవుడు విడిచిపెడతారు. సరేనయ్యా, నువ్వు పో. అందువల్ల ప్రారంభంలో బాగా ఉంటుంది. దేవుడే లేకుండా మనం ఇష్టానుసారంగా చేసినది. తర్వాత తెలుస్తుంది నష్టం, కోల్పోవుట, వేదన, ఇబ్బంది కలిగినప్పుడు, అయ్యో, దేవుని చేయి విడిచిపెట్టి తిని, అందువలన నాకు బాధింపు, దేవుడు నన్ను చేయి విడిచిపెట్టారు. దాన్ని గ్రహించి మారు మనసు పొందిన వెంటనే ఆయన కనికరము మనల్ని హత్తుకొనును. అదే విధముగా ఈ దినం దేవుడు చెబుతున్నారు, దేవుడు నన్ను మర్చిపోయారేమో, చేయి విడిచిపెట్టారేమో అని కలవరపడుచున్నారు కదా. మీతోనే మాట్లాడుచున్నారు. నేనెలా నిన్ను మర్చిపోదును, ఎలా నిన్ను చేయి విడిచిపెట్టుదును? నీ కొరకే కదా నేను సిలువలో చేయి విడిచిపెట్టబడిన వానిగా వేలాడి తిని, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి అని ఈ సమస్య, ఈ ఫీలింగు, ఈ కష్టమును నేను గ్రహించున్నట్లుగా సిలువలో చేయి విడిచిపెట్టబడిన వానిగా నేను వేలాడి తిని. హృదయము యొక్క గాయము, వేదన నాకు తెలుసు. నీవు రమ్ము, మిక్కిలి కనికరముతో నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నానని చెబుతున్నారు. ఈ దినము ఆయన చేతిలోనికి వచ్చేయండి. దేవుడు మిమ్మల్ని హత్తుకొనును. దేవా, రెప్పపాటున నన్ను చేయి విడిచిపెట్టితిరి, అయితే మీ కనికరము గొప్పది, నన్ను చేర్చుకుంటారు. నన్ను మీ హృదయమునకు హత్తుకొనుడి.
మీ సమూహమునకు సమర్పించుకుంటున్నాను. మీరు కాకుండా నాకు వేరొక ఆదరణ లేదు, వేరొక గతి లేదు. మీరే దేవా, మీ సమూహంలోనికి నన్ను సమర్పించుకుంటున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్.